వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే షేమ్ సీఎం నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ డిప్యూటీ బట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు. అసెంబ్లీలో తీవ్ర గందరగోళం. తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళా సభ్యులు. అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండే. కేటీఆర్ వెనుకాల ఉండే అక్క ఇక్కడ గతంలో అధికార పక్షంలో ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నోడు జూబ్లీ బస్టాండ్ కూర్చోవాల్సిందే అని సీఎం వ్యాఖ్యలు చేశారు. సామాన్యంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేయడంతో ఇది చాలా ఉద్రిక్తతగా మారింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అదేవిధంగా సబితా కంట తడి, అక్కలను నమ్మితే బతుకు బస్టాండ్ బట్టి లాంటి వ్యాఖ్యలు చేసిన ఇది యువత తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం. సీఎం క్షమాపణ చెప్పాలి. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పిలుపు. ఈ ప్రభుత్వం ఒక ఉద్యోగం అన్న ఇచ్చిందా? రాజకీయం వదిలేస్తా. నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా? కేటీఆర్ సవాల్. 8 నెలల్లో సర్కారు ఒక ఉద్యోగం ఇయ్యలే. మందికి పుట్టిన వారిని మా బిడ్డలు అంటున్నారు. ఉద్యోగాలు ఇచ్చారా? సిటీ లైబ్రరీలో అడగండి. మేము 1.82 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ చెప్పుకున్న 35,000 మేమిచ్చినవే. 10 ఏళ్ళలో 1.6% అప్పులు మాత్రం చేశాం. అభివృద్ధిని దాచి దివాలా తీసింది మీకే నష్టం. బీఆర్ఎస్ హయాంలో రైతులకు స్వర్ణయుగం. 8 నెలల్లో 388 మంది అన్నదాతలు ఆత్మహత్య. మూసీ బడ్జెట్ 1.5 లక్షల కోట్లు ఎలా పెరిగింది? శ్రీధర్ బాబు విరుద్ధ మాటలు. కేసీఆర్ ఫోబియా వీడి అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీ వెనుకున్న ఆకలిని నమ్మొద్దు. కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సవిత ఆవేదన. తమ్ముడు అంటున్న ఆమె మోసం చేశారని సీఎం వ్యాఖ్య. ఆమె పార్టీ మారి నాకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేశారు బట్టి. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం, క్షమాపణ పట్టు. ఇరుపక్షాల వాదోపవాదనాలతో శాసనసభ గందరగోళం. నిరసన మధ్య ద్రవ్య వినయ బిల్లుకు ఆమోద్యం. నన్ను కాంగ్రెస్లోకి రమ్మని ఆమె బీఆర్ఎస్లో చేరారు. నాకు అండగా ఉండాల్సిన సవితక్క వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సునీతక్క కోసం ప్రచారానికి వెళ్తే అప్పటి ప్రభుత్వం నాపై కేసులు పెట్టింది. అందుకే అక్కల మాటలు నమ్మి మోసపోయిన సభలో చెప్పా. మీడియాతో సీఎం. మహిళలంటే సీఎంకి గౌరవం లేదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి డిమాండ్. భావోద్వేగానికి లోలైన మాజీ మంత్రి. కాంగ్రెస్ నుంచి తనను మెడపెట్టి బయటకు గంటేశారని వ్యాఖ్య. గ్రామీణ ప్రాంతంలో పోలీసులు సైకిల్ బాట పడుతున్నారు. గల్లీలో గస్తీ నిర్వహణకు పోలీసులు సైకిళ్లు వినియోగించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్యంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు అందరికీ ఇన్నోవా కార్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులకు సైకిల్ ఇవ్వడం జరిగింది. సో భువనగిరి ప్రాంతంలో సమస్త నారాయణపూర్ జిల్లాలో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతంలో కార్లు పోనే పరిస్థితుల్లో సైకిళ్లతోని పోలీసులు నిఘా వర్గాలతో గస్తీ నిర్వహించారు. నేరపై అత్యాచారం నిందితుడికి ఉరేసరి కింద కోర్టు విధించిన శిక్షను సమర్థించిన హైకోర్టు. నర్సింగ్లో 2017 నాటి ఘటనపై సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం. అత్యంత అరుదైన కేసుగా వ్యాఖ్యలలో క్రమబద్ధీకరణ. ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలకు జారీ చేసిన ప్రభుత్వం. ఈ వారం నుంచే దరఖాస్తులు పరిశీలన ప్రక్రియ ప్రారంభం. ప్లాట్లు లేఅవుట్లో క్రమబద్ధీకరణకు 3-4 దశల్లో పరిశీలన. 25 లక్షల వరకు దరఖాస్తు. సామాన్యంగా గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఎల్ఆర్ఎస్ ప్రక్రియని మేము పునరుద్ధరిస్తామని. అదేవిధంగా ఇప్పటి వరకు 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోలేదో ఇప్పుడు చేసుకోవాలి.